బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మానవుడు సత్యమనే ఆ 4వ పాదంతోనే నిన్ను పొందగలుగుతున్నాడు. కానీ అసత్యంతో బలిసి ఉన్న అధర్మరూపుడైన ఈ కలిపురుషుడు సత్యాన్ని కూడా మింగేయాలని చూస్తున్నాడు. శ్రీకృష్ణుడు గోరూపంలో ఉన్న ఈ భూమి యొక్క బరువును దించాడు. ఇప్పుడు ఈమె కాంతిగల భగవంతుడి పాదాల గుర్తులతో మంగళరూపిణిగా వెలుగుపోతుంది. అయినా ఈ భూమాత భగవంతుడి వియోగంతో బ్రహ్మద్వేషులైన రాజులు స్వధర్మాన్ని మరిచి తనను అనుభవిస్తారేమో అని దుఃఖిస్తూ కన్నీరు కారుస్తుందని ఈ విధంగా తన మాటలతో తన భూమాతను ధర్మదేవుణ్ణి ఓదార్చి అధర్మానికి కారణుడైన కలిని సంహరించటానికై కత్తిని పైకెత్తాడు. పరీక్షిత్తు తనను చంపబోతున్నాడని గమనించిన కలిపురుషుడు భయంతో వణికిపోతూ తాను ధరించిన రాచవేషాన్ని పక్కకు విసిరివేసి రాజుగారి పాదాలపై పడి తల వంచి నమస్కరించాడు. దీనవత్సలుడైన ఆ పరీక్షిత్తు శరణన్న వారిని రక్షిస్తాడేమో అని కీర్తి గలవాడు కదా, రక్షిస్తాడనేటువంటిది కీర్తి అప్పటికే వచ్చింది. అందువల్ల దయతో కలిని చంపకుండా విడిచిపెట్టి చిరునవ్వుతో ఇలా అన్నాడు, అర్జునుడి కీర్తిని ధరించే మా వద్ద చేతులు జోడించిన నీకు నిశ్చయంగా భయం లేదు పో. కానీ అధర్మానికి బంధువైన నువ్వు మా సామ్రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. నువ్వు రాజుల శరీరాల్లో ఉండగా నిన్ను అనుసరించి పిసినారితనము, అసత్యము, ఇతరుల డబ్బును అపహరించటము, దుష్ట స్వభావము, స్వధర్మాన్ని విడిచిపెట్టటము, దారిద్ర్యము, మోసము, కలహము, ధర్మాన్ని ఆచరించినట్లుగా నటించటము అనే అధర్మాల గుంపు వారిలో పెరిగిపోయి అధర్మాన్ని చేయిస్తుంది కదా. అధర్మమిత్రుడివైన ఓ కలి, కనుక ధర్మము సత్యము ఉండవలసిన బ్రహ్మవర్త దేశంలో నువ్వు ఉండరాదు. ఇక్కడ యజ్ఞాన్ని గురించిన విస్తారమైన విజ్ఞానం కల పండితులు యజ్ఞేశ్వరుడైన భగవంతుణ్ణి యజ్ఞాలతో ఆరాధిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మవర్తంలో యజ్ఞాలతో ఆరాధింపబడిన భగవంతుడు వారి కోర్కెలను సఫలం చేసి మేలు చేస్తూ ఉంటాడు. ఆయన లోపల బయట ఉండే వాయువులాగా చరాచర సృష్టికి ఆత్మస్వరూపుడై ఉన్నాడు కదా అని ఆ విధంగా పలుకుతున్న ఆ పరీక్షిత్తు ఆ సమయంలో యమధర్మరాజులాగా ఉన్నాడు. ఆ సమయంలో పరీక్షితుడు ఆయనను అలా చూసి కలికి వణుకు పుట్టింది. ఇంతగా ఆజ్ఞ చేస్తున్నాడు. కలి ఇలా అన్నాడు, ఓ చక్రవర్తి, నీ ఆజ్ఞతో నేను ఎక్కడ నివసించినా అక్కడంతా ధనుర్బాణాలను సిద్ధంగా పట్టుకొని ఉన్న నువ్వు నాకు కనిపిస్తూనే ఉంటావు. కనుక నువ్వే దయచేసి నేను ఉండవలసిన స్థానాన్ని గురించి చెప్పు. కలి, నేను ఇంక పీడించడమే కదా, నేను అసత్యాన్ని మోసుకుంటున్నాను కదా, నువ్వు చెప్పినట్టుగా అన్ని దుర్గుణాలతో నాకున్నాయని చెప్పేస్తున్నావు కదా, అందుకని నేను ఎక్కడ ఉండాలి, నన్ను వెళ్ళిపో అంటున్నావు కదా. నేను ఎక్కడ వెళ్ళి నా ప్రభావాన్ని చూపిస్తుంటే నీ ప్రభావం కనపడుతూ ఉంటుంది. నువ్వు ధనుర్బాణాలు పట్టుకొని ఇక నన్ను సంహరించిన విధంగా ఉంటావు. నువ్వు నాకు చాలా భయంగా ఉంది. అందుకని నేను ఉండవలసినటువంటి స్థలం నాకు చూపించు. నాకు
ఆ స్థానాన్ని గురించి చెప్పు. నేను నీ ఆజ్ఞతో అక్కడ మాత్రమే స్థిరంగా ఉంటాను అన్నాడు. కలి అలా కోరుకోగా పరీక్షిత్తు అతడి నివాసానికై జూదము, మద్యపానము, దుష్ట స్త్రీ సంగము, ప్రాణిహింస అనే 4 స్థానాలుగా నిర్దేశించాడు. చూసారా, ఎక్కడెక్కడ చెడ్డ గుణాలున్నాయో, చెడ్డది ఎక్కడెక్కడ నడుస్తుందో అక్కడంతా నువ్వు ఉండిపోవన్నాడు. సత్యం వదిలేసి అసత్యం ఎవరు పట్టుకున్నారో, అధర్మం ఎవరు పట్టుకున్నారో, జూదం ఎవరు ఆడుతున్నారో, మద్యపానం ఎవరు చేస్తున్నారో, ఇక స్త్రీ సంగము వ్యసనం అది ఎవరు పడుతున్నారో, ఎక్కడెక్కడ శౌచమే ఒక అశౌచంలాగా మైలలాగా ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడంతా నువ్వు ఉండిపో. ఎక్కడ ప్రాణిహింస అనే విచారం జరుగుతున్నదో అక్కడంతా నువ్వు కలి ప్రభావం చూపించు. జూదంలో అసత్యము, మద్యపానం తాగి అట్లనే మత్తుగా పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కాక మద్యపానంలో మదము, దుష్ట స్త్రీ సంఘంలో ఆసక్తి, చూసారా, ఇవి ఉంటే ప్రాణిహింసలు, క్రూరత్వము అనేవి ఉంటాయి. ఆ మాటలు విన్న కలి అధికంగా ఇంకొక స్థానాన్ని చూపించమన్నాడు. ఇంకోటి కూడా చెప్పండి అన్నాడు. పరీక్షిత్తు అతడికి బంగారాన్ని 5వ స్థానంగా చూపించి ఆ 5 ఉండిపోమన్నాడు. బంగారంలో ఉండమని చెప్పారు. ఎందుకంటే బంగారం వల్ల వైరం పెరుగుతుంది కదా. అధర్మానికి మూల కారణమైన కలి పరీక్షిత్ యొక్క ఆదేశాన్ని పాటిస్తూ ఆయన చెప్పిన ఆ 5 స్థానాల్లో మాత్రమే నివసించసాగాడు. అందువల్ల కొంచెం బుద్ధివంతులైనటువంటి వాళ్ళు బంగారం దానంగా ముట్టరు, తీసుకోరు కూడా. బంగారం అంటే చాలా భయపడతారు కూడా. ఎందుకంటే దాంట్లో కలి ఉంటాడని, వాడి నుంచి బాధ వస్తుందని. ఆ బంగారు సొత్తులు వేసుకొని తిరగండి, దాని నుంచి బాధ రాకుండా ఉంటుందో చూడండి మార్కెట్లో తిరుగుతుంటే. సో ఆ బంగారు వర్ణమే అటువంటిది అన్నారు. కానీ బంగారు చాలామంది భయపడతారు, ధర్మంగా ఉండేటువంటి వాళ్ళు. అందువల్ల బ్రతికి బట్టకట్టాలని కోరుకునేవాడు ఈ 5 సేవించరాదు. జూదమాడకూడదు, మద్యపానం చేయకూడదు, దుష్ట స్త్రీ సంఘం చేయకూడదు, ప్రాణిహింస చేయకూడదు, ఇక బంగారం ముట్టకూడదు. ఇవన్నీ చెప్పుకొని వచ్చాడు. విశేషంగా ధర్మ మార్గంలో నడుస్తూ ప్రజలను పాలించే రాజులు, ధర్మాన్ని ఉపదేశించే గురువులు ఏ కాలంలో కూడా ఆ 5 జోలికి పోరాదు, పొరపాటున కూడా పోకూడదు. అలా కలిని ఆదేశించిన పరీక్షిత్తు తపస్సు, శౌచము, దయ అనే ధర్మం యొక్క విరిగిపోయిన 3 కాళ్ళ తిరిగి నిలబెట్టాడు. వాటిని వృద్ధి చేశాడు కూడా. అంతేగాక భూమాతను ఓదార్చి ఆమె శోభను పెంచాడు. ఎందుకంటే కలి అక్కడి నుంచి వెళ్ళాడు, కలికి ఉండవలసిన స్థానాలు చూపించేశాడు కదా. ధర్మరాజు అడవికి వెళుతూ రాజ్యాన్ని తన మనవడికి ఇచ్చాడు. రాజర్షి, మహాత్ముడు, గొప్ప కీర్తి కలవాడైనటువంటి పరీక్షిత్తు ఆ సింహాసనాన్ని నిన్న మొన్నటి వరకు అలంకరించి హస్తినాపురంలో కురు సార్వభౌముడై వెలిగిపోయాడు. అభిమన్యుడి పుత్రుడైన పరీక్షిత్తు మహారాజు యొక్క ప్రభావం ఎంతెంత గొప్పదో చెప్పలేం కదా. ఇంత గొప్పది అన్నమాట. ఆయన రాజ్యం వెళుతూ ఉండగా మీరు సత్రయాగాన్ని సంకల్పించి యజ్ఞదీక్షను ధరించారు కదా అన్నాడు సూత మహర్షి. ఇంతటితో 17వ అధ్యాయం సమాప్తం. For more videos like this, subscribe Big TV channel.